ఎలాగైనా రాజశేఖర్ నొప్పించి పెళ్లికొచ్చేలా చేయమ్మా. మీరు ముందు ప్రశాంతంగా ఉండండి అన్నయ్య గారు. సరోజా, నువ్వు అన్నయ్యని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. రేయ్ ఊరుకోరా. అంతే కదరా, ఏమంటావు? అవునరా. రే ఆది, వెళ్దామా? అయ్యా కొత్త పెళ్లి కొడుకు గారు, వాళ్లే వచ్చి మిమ్మల్ని పిలుస్తారు. తమరెంత తొందరపడినా ముహూర్తం టైంకి మాత్రమే పవిత్ర మెడలో తాళి కట్టగలరు. ముందు కట్టనివ్వరు. అది కాదురా, ఫోటోలు దిగాలని సంజన చెప్పింది. ఓహో చెప్పిందా? అదొకటి ఉంటుందిగా. పద పద. అరవింద్, ఒకసారి ఇలా రా. ఏమైంది ఏమని సీతమ్మా? నువ్వు రా, చెప్తాను. ఇప్పుడే వస్తాం రా. ఓకే రానే. ఏమైంది సీతమ్మా? మీ నాన్నకి గుండెపోటు వచ్చింది. నాకెందుకో భయంగా ఉందిరా. మీరే ఏదో ఒకటి చేయండి. రండి, పదండి. అరే పద పద. సీత, అన్నయ్య, అన్నయ్య గుండె నొప్పితో తట్టుకోలేకపోతున్నాడు సీత. నాకు చాలా కంగారుగా ఉంది. అన్నయ్య, డాడీ, నానా, ఎలా ఉందన్నయ్య? నానా, డాడీ, డాడీ, నానా, డాడీ ఏమైంది? నానా, డాడీ, నానా, ఏమైంది? డాడీ. ఆది, అన్నయ్య, నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అవునన్నయ్య, అదే కరెక్ట్. హాస్పిటల్కి ఏం వద్దు, నేను బాగానే ఉన్నాను. కొద్దిసేపటికి అదే తగ్గిపోతుంది. డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, ఇలాంటివి నిర్లక్ష్యం చేయొద్దు. నా మాట వినండి డాడీ. అవును నాన్న, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయిస్తే టెన్షన్ ఉండదు. ప్లీజ్ కాదనకండి. కొద్దిసేపట్లో నీ పెళ్లి పెట్టుకుని ఇప్పుడు హాస్పిటల్కి ఏంటి అరవింద్? డాడీ, నాకేం పర్వాలేదు. అంతగా కావాలి అంటే పెళ్లి కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటాను. అన్నయ్య, వాళ్ళ మాట విను. సడన్ గా నాన్నకి గుండె నొప్పి రావడం ఏంటి సీతమ్మా? చెప్పాను కదా, అది ఇప్పటిదాకా రాజశేఖర్ గారు పెళ్లికి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇందాక ఫోన్లో నేను పెళ్లికి రాను అని ఖచ్చితంగా చెప్పారు. అది అన్నయ్య తట్టుకోలేకపోయారు. అందుకే ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. ఆంటీ, మీరైనా ఒకసారి అంకుల్ని కన్విన్స్ చేయండి ఆంటీ. నా ప్రయత్నం నేను చేశాను. అది మీ అంకుల్ మూర్ఖత్వాన్ని ముందర కాళ్ళకు కట్టుకుని, పంతంతో కళ్ళకు గద్దలు కట్టుకుని అసలు వాస్తవాన్ని చెవులకు ఎక్కించుకోలేకపోతున్నారు. రే ఆది, మనం అంకుల్ని తర్వాత కన్విన్స్ చేద్దాం. అట్లీస్ట్ ఒక డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి పిలిపించరా? సరే అన్నయ్య. ఈ టెన్షన్ లో అస్సలు గుర్తు రాలేదన్నయ్య. మన ఫ్యామిలీ డాక్టర్ సుభాష్ గారు ఈ కళ్యాణ మండపంలోనే ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. సరేరా. అదే, ఈ విషయం మాత్రం ఫంక్షన్ హాల్లో ఎవరికి తెలియనివ్వకు. ముఖ్యంగా పవిత్రకి. తనకు తెలిస్తే చాలా బాధపడుతుంది. సరే సీతమ్మా. నాకెందుకు తెలియకూడదు సీతమ్మ? అనవసరంగా నువ్వు టెన్షన్ పడతావని నా ఉద్దేశం పవిత్ర. ఈ పెళ్లిలో కాదు సీతమ్మ, అదే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన దగ్గర నుంచి ఇది నా ఫ్యామిలీ. కోడలిగా
ఇంట్లోకి సంతోషాన్ని తీసుకొద్దామనుకున్నాను మామయ్య. కానీ పెళ్లి కాకముందే నేను మీకు ఇలా కష్టాలు పరిచయం చేస్తానని అస్సలు అనుకోలేదు. చూడమ్మ పవిత్ర, జీవితం అన్నాక ఇలాంటి కష్టాలు సమస్యలు ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని నమ్మకంతో ముడిపెట్టుకుని నీ వల్లే అని నువ్వు భ్రమపడుతున్నావు. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. డాక్టర్ డాక్టర్ ఏంటి ఆదిత్య? అంకుల్ ఒక్క నిమిషం, ఏమనుకోదు ఓకే ప్లీజ్. ఓకే ఇలా రండి. మీకోసమే వెతుకుతున్నాను. చెప్పు ఆదిత్య. డాడీకి సడన్ గా గుండె నొప్పి వచ్చింది అంకుల్. ఎమర్జెన్సీ కిట్ కార్లో ఉంది, తీసుకొస్తాను. డాక్టర్ గారు నేను తీసుకొస్తాను, కీస్ నాకు ఇవ్వండి. ఓకే. కార్ ఎక్కడుంది? గేట్ దగ్గర ఉంది. ఆది ఏదో టెన్షన్లో ఉన్నాడేంటి? డాక్టర్ గారు పదండి. పద. ఏదో జరుగుతుంది, వీళ్ళని ఫాలో అయ్యి అదేంటో తెలుసుకోవాలి. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటున్నారు డాక్టర్. గుండె నొప్పి అంటే మాకేమో భయంగా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా చక్రవర్తి గారు? చేయలేదు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే టాబ్లెట్స్ వేసుకోలేదన్నమాట. పెళ్లి హడావుల్లో కుదరలేదు. అంతేకాదు డాక్టర్ గారు, అన్నయ్య రాత్రంతా నిద్ర కూడా పోలేదు. బీపీ కిట్ ఇవ్వండి. ఇదిగోండి.